వదిలేద్దామండి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు జగన్ టైంలో 1 ఇయర్ బకాయి. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే కదా అడ్మిషన్స్ ఇచ్చారు. ఎవరు చెప్పారు నీకు? ఏమైనా గవర్నమెంట్ చెప్పింది ఫీజు రియంబర్స్మెంట్? అలాగని చెప్పి గవర్నమెంట్ ఆ జీవో రద్దు చేయలేదు, ఆ పథకం ఏం క్యాన్సిల్ చేయలేదు కదా. జీవో అనేది ఆ ఏడాదికి ఉంటది కానీ కొత్తగా ఏడాదికి మొత్తానికి అని రాదుగా. మరి ఇక్కడ తప్పు ఎవరిది? యూనివర్సిటీలదా, చేరిన విద్యార్థులదా, ప్రభుత్వందా? ఎవరిది తప్పు? అందరిది తప్పే. ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో ప్రభుత్వాన్ని అడగలే నువ్వు. కానీ అక్కడ మోసపోతున్నది స్టూడెంట్, నష్టపోతున్నది స్టూడెంట్. అక్కడ నమ్మినే మోసపోయారు. ఓటేసినప్పుడు తెలియదు అది. ఇంతకుముందు అనేక పథకాలు ఎత్తేసరి ఎత్తరలే అనుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఎత్తరలే అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం ఆలోచించింది? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు. అయినా సరే ఆ నోడగొట్టారు, పరిమితం చేశారు. మనం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఓటు ఎందుకు వేశారు? ఎమోషన్తో వేశారు. మనం ఇప్పుడు మధ్యలో మన పవన్ కళ్యాణ్ ఉంటాడు, కాసేపు ఎమోషన్ పండిస్తాడు. మధ్యలో చంద్రబాబు గారు అనిత గురించి ఇంకోటో పెట్టి ఎమోషన్ పండిస్తారు. లోకేష్ గారు ఒక ఎమోషన్ పండిస్తారు. ఎమోషన్ మీద ఓట్లు వస్తున్నప్పుడు సంక్షేమం ఎందుకు చేయాలి మనం అనే లెక్కన ఉన్నారు. కానీ ఒక స్టూడెంట్ ఇలాగా బాండ్లు రాయించుకోవడం, సంతకాలు పెట్టించుకోవడం ఒక రకంగా అది నేరం అవుతుందా? ఎందుకు అవుతుంది? తన ఫీజు తనకు కట్టించుకోవాలి. అది ఏమన్నా కాబోలు వ్యాపారం ఏం కాదు కదా, వడ్డీ వ్యాపారం ఏం కాదు కదా. అవును, నువ్వు చేరేటప్పుడు ఇప్పుడు మన దగ్గర మనం ఫీజులు కట్టేటప్పుడు ఏం చేసాం? అప్పులు తెచ్చి నాన్న ఎక్కడి నుంచినో ఇచ్చేవాడు. అవును, అంతే. అది నువ్వు యూనివర్సిటీ వాడి దగ్గర అప్పు తీసుకున్నావు.